లహరి మహేష్ చనిపోయాడనుకొని భయంతో ఆ రూమ్లో నుండి బయటికి వస్తుంది. అప్పుడు స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉన్న శరణ్య లహరిని చూసి షాక్ అవుతుంది. నువ్వేంటి లహరి ఇక్కడ ఉన్నావు అని అడుగుతూ ఉంటే, వదిన, మహేష్ అని ఒకడు నన్ను బ్లాక్మెయిల్ చేశాడు. వాడు రమ్మంటేనే నేను వాడి దగ్గర ఉన్న నా ఫొటోస్ని కలెక్ట్ చేసుకోవడానికి ఈ రిసార్ట్కి వచ్చాను. కానీ నేను వచ్చేసరికి వాడు విషం తాగి చనిపోయాడు వదిన. అందుకే భయం వేసి ఇలా పరిగెత్తుకుంటూ వచ్చేసాను అని లహరి అంటూ ఉంటుంది. దాంతో శరణ్య, రేపు నీకు పెళ్లి చూపులు కదా, నువ్వు వెళ్ళు లహరి, అంతా నేను చూసుకుంటాను అని అంటూ ఉంటుంది. దాంతో లహరి, నా కోసం నువ్వు రిస్క్లో పడతావా, వద్దు వదిన అని అంటూ ఉంటే, లేదు లేదు నేను చూసుకుంటాను అని చెప్పాను కదా, నువ్వు వెళ్ళు అని లహరిని బలవంతంగా శరణ్య పంపించేస్తుంది. తర్వాత శరణ్య రాత్రిపూట ఆ గదిలోకి వెళ్ళి లైట్స్ అన్నీ కూడా ఆఫ్ చేసి మహేష్ శవం మీద వైట్ క్లాత్ కప్పేసి అలా బెడ్షీట్లో ఆ శవాన్ని చుట్టేసి బయటికి తీసుకువస్తూ ఉంటుంది. ఆ గదిలో నుండి బయటికి వచ్చేసరికి దర్శన్కి గదిలో ఫోన్ సిగ్నల్ సరిగ్గా రాకపోతూ ఉంటే ఫోన్ మాట్లాడదామని తన రూమ్ నుండి బయటికి వస్తాడు. ఇక దర్శన్ను చూడగానే శరణ్య కంగారు పడిపోతూ ఉంటుంది.